ఇదైతే చాలా బావుంది. సో, ఇదే నాకిష్టం ఇట్లా. ఈ పిజ్జా ఎంత బావుందంటే నిజంగా నాకైతే చాలా నచ్చింది ఈ పిజ్జా. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అయిపోయిందిది. హీరో ఎంట్రీ వేరే లెవెల్. Yo, I ain't here for the money, I ain't here for the fame. Though it might be nice to own a jet plane, I'ma do it all for you. Come along and see. సో, హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ మీ కార్తిక్ బేబర్. సో గైస్ ఈరోజు పెద్ది మూవీకైతే వెళ్తున్నాం. సో, పెద్ది మూవీ నుంచి చిన్న రెస్టారెంట్‌కైతే వెళ్తున్నాం. సో, ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు ఎండ్ దాకా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. అండ్ అలాగే చాలా కామెడీ కూడా. సో, మన వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవడం లేదు. సో, ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో, ముందైతే మన అవుట్‌ఫిట్ అయితే మార్చేద్దాం. సో, మనం ఒక హుడ్డీ, వైట్ ప్యాంట్ అయితే వేద్దాం. పెద్ది మూవీ చాలా మంది బాగుందని అంటున్నారు. అందుకే ఒకసారి మన రియాక్షన్ కూడా చెప్దాం. సో, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే బేబర్ వ్లాగ్స్ అని సస్పెండ్ అయిపోయింది. మరి అది ఏటైపోయిందో తెలీదు. ఆపిల్ అని కూడా రావడం లేదు. ఏకం నేనది పాస్వర్డ్ అండ్ ఎర్లీగా యూజర్ నేమ్ కొట్టేసి లాగిన్ చేస్తే లాగౌట్ అని ఆడిచ్చేస్తున్నాడు. సో, మీరెవరైనా మీకేమైనా తెలుసుంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. నేను మీకు మెసేజ్ చేస్తాను. సో, నా ప్రాబ్లమ్‌ని ఎవరైనా సాల్వ్ చేసే వాళ్ళుంటే. అండ్ అలాగే ఇంకొక విషయం, సో నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నాకు అసలు లైక్సే రావడం లేదు, వ్యూస్ కూడా రావడం లేదు. ఎలాగా అనుకునే టైంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ అసలు నేను పెట్టకూడదు అనుకున్నాను. మా ఫ్రెండ్స్ పెట్టురా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టు, నీకు యూట్యూబ్‌లో ఎలా సపోర్ట్ చేస్తారో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు అలాగే సపోర్ట్ చేస్తారంటే నేను లైట్ తీసుకున్నాను. సో, సర్లే పెడదాంలే అనుకోని కొన్ని వీడియోస్ పెట్టాను. నాకంత రాలేదు రీచ్. ఇలాగా వీడియోస్ పెడితే రీచ్ వస్తదనుకోని వీడియోస్ అయితే పెట్టాను. వీడియోస్ పెడితే చాలా బాగా వచ్చింది రీచ్. ఒక్కొక్కళ్ళైతే 10K, 18K మెంబర్స్ అయితే చూసారు. డాష్ బోర్డ్ కూడా నేను చాలా పెంచాను. సడన్‌గా ఒక టైంలో అదే పడుకొని పోయాను నేను. నైట్ స్టోరీ ఏదో పెట్టేసి పడుకొని పోయాను. తెల్లారి లెగిసి చూస్తే అకౌంట్ అయితే సస్పెండ్ అని వచ్చింది. సస్పెండ్ అని రావడం ఏంటనుకుని మొత్తం చూస్తే మరి అదే పాస్వర్డ్ గట్రా మొత్తం టైప్ చేసి చూస్తే అకౌంట్ అయితే రావడం లేదు. లాగౌట్ అని చూపించేస్తుంది. సో, నేనైతే చాలా ట్రై చేశాను. ఇన్‌స్టాగ్రామ్ మోడ్ కూడా రిపోర్ట్ పెట్టాను. సో, హెల్ప్ సెంటర్‌కి కూడా ఇచ్చేసాను. 24 అవర్స్‌లో చెప్తానన్నారు గానీ అసలు ఏం రెస్పాన్స్ అయితే ఏం లేదు. నేనైతే చూస్తాను కొన్ని రోజులు. ఆ అకౌంట్ పోయినట్టయితే వేరే అకౌంట్ క్రియేట్ చేస్తాను సేమ్ ఆ పేరు మీద. సో, ఆ అకౌంట్ కైనా మీరు సపోర్ట్ చేయండి. ఇంకెందుకు లేట్, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, లెట్స్ వాచ్ ఇట్. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, మైక్ తీసుకుంటాను. కొన్ని రోజులు వెయిట్ చేయండి. బ్లూ కలర్ వుడ్ వేసుకుందాం అనుకున్నాను కానీ బ్లాక్ అయితే సెట్ అయింది. బ్లూ కలర్ వుడ్ అదేంచి ఉతికిస్తుంది, ఇంకా ఆరలేదు. సో, బ్లూ కలర్ వుడ్ ఉన్న వైట్ కలర్ ప్యాంట్ అయితే వేసుకున్నాను. నా వెనక బ్యానర్ చూడండి ఎంత మాస్క్ ఉందో. కాసేపులో సినిమా కూడా స్టార్ట్ అయిపోద్ది. ఫ్యాన్స్ అయితే హీరోకి బ్యానర్లు చాలా బాగా కొట్టారు. సో, మేము ఫస్ట్ షో టికెట్ అయితే తీసుకున్నాము 6 గంటలకి. టికెట్లు మేము మధ్యాహ్నమే తీసుకున్నాము. మూవీ అయితే చాలా మంది బాగుందని అంటున్నారు. సో, మనం కూడా చూద్దాం ఎలాగుంటుందో. టికెట్ తీయడం అయితే నేనే తీసాను కానీ మా రూమ్ ఎక్కడ ఉంటుందో, మా సీట్ ఎన్నోదైతే నాకు చూడడం రాదు. మా ఫ్రెండ్ కి ఇస్తాను. సో, ఆడైతే ఇప్పుడు వెళ్ళాడు ఫస్ట్ చూడడానికి. నేనైతే పేపర్ ఇచ్చాను. ఈ చింపిన పేపర్ నాకెందుకు అనుకుని నేను అక్కడే పడిస్తాను. అది నేను మళ్ళీ వెళ్ళి చూస్తే అది నాకు దొరకలేదు. మళ్ళీ నేను ఆడికే పిలిచాను. మా సీట్ అక్కడే. చాలా ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సీట్లు మొత్తం ఫుల్ అయిపోయి. సో, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమంది వస్తారు అనుకుని. తక్కువ మంది వస్తారు కావాలి అనుకున్నాను. చాలా మంది వచ్చారు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినా బాగున్నాను కానీ ఇక్కడ ఎక్కువ నాయిస్ ఉంది. సో, నేను ఎలాగైనా మైక్ తీసుకుంటాను. ఈ రీసెంట్ గానే నేను మైక్ తీసుకుంటాను. అది కూడా నేను వ్లాగ్ చేసి పెడతాను. కాసేపులో మూవీ వేస్తారు చూడండి. నేను మూవీ ఎన్ని సెకండ్స్ పెట్టినా నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ స్ట్రైక్ పడుతుందని. ఇక్కడైతే చాలా పెద్ద మ్యాటర్ ఏమైందో మీకు చెప్తాను చూడండి. నేనైతే 4 డ్రింకులు చెప్పాను అండ్ అలాగే 4 ఎగ్ బాఫ్లు కూడా చెప్పాను. మా ఫ్రెండ్ 100 చేస్తాడు. నేనేం 300 మీకు క్యాష్ ఇస్తున్నాను. సో, నా దగ్గర ఒక చేంజ్ లేదు. సో, నేనైతే క్యాష్ ఇవ్వకుండా వచ్చాను. సో, మా ఫ్రెండ్ 100 రూపీస్ ఫోన్ పే చేసాడు. వాళ్ళకి నేను 300 ఇవ్వలేదు. వాళ్ళు ఈ వీడియో చూసి తిట్టుకోకండి. తర్వాత మీకు ఇచ్చేద్దాం అనుకున్నాను కానీ మీరే దొరకలేదు. నేనైతే వేరే సైడ్ వెళ్ళిపోయాను. షాక్ అయిపోయారు. ఎందుకంటే డబ్బులు నా దగ్గర ఉంటే నేను ఎంత కూల్కి వచ్చానంటే, మూవీ అయిపోగానే డామినోస్ కి వెళ్ళాము. మాకు ఎలాగో డబ్బులు మిగిలింది కాబట్టి మేము డామినోస్ కి వచ్చేసరికి 10:40 అయిపోయింది. ఇక్కడైతే తినడానికి లేదు. మరి పార్సల్ అయితే పట్టుకెళ్ళిపోలే. మేమైతే మా ఫ్రెండ్ అక్కడ చెప్తున్నాడు పిజ్జా ఉంది ఇంకేదో వీళ్ళేదో ఆఫర్ పెట్టారు. మరి ఆఫర్ పెట్టారో మరి ఏటో నాకు తెలీదు.
3 తీసుకుంటే 450 400 ఎంతో అన్నారు ఇది. సో నా పక్కన వేరే అతను వచ్చేసి మాకేం చెప్పలేదని అన్నారు అతను. సో అతనైతే అవ్వలేదు, ఇదైతే నాకు వచ్చింది. మన వీడియో ఇంకెవరైనా చూసుంటే లైక్ చేయండి. సో పిజ్జా అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను పిజ్జాలా తిన్ను, రోల్ కేక్ లా తింటాను. సో నాకు ఇలాగ తింటేనే నచ్చుతుంది, మీరేమనుకోకండి. డ్రెస్ అయితే మారిస్తాను, ఆ వడ్డీ ఒక్క దొబ్బుతుంది, అందుకే అర్జెంట్ కి వెళ్ళి టీ షర్ట్ అయితే వేసుకున్నాను. చూసారు కదా ఈ వీడియో ఎంత. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను రీసెంట్ గా విశాల్ మార్ట్ కి కూడా వెళ్తాను, అక్కడ ఏంటో టీ షర్ట్స్ అండ్ అలాగే లోవర్స్ చాలా తక్కువలో ఉందంట ప్రైజ్. సో నేను వీడియో తీసి మీకు అది కూడా పెడతాను. నాకు మీరు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.